హాయ్ ఫ్రెండ్స్, శివలింగాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పండుగ రోజు ఇలా శివలింగాన్ని ప్రిపేర్ చేసుకుని పూజ చేశారంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఒక్క నిమిషంలో శివలింగాన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా దీనికోసం కావాల్సింది నేనైతే ఇక్కడ ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ తీసేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నా దగ్గర బ్లాక్ కలర్ లేదు, కొద్దిగా తిలకం ఉంది, బ్లాక్ కలర్ తిలకం, అదే వేసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. వేరే పిల్లలు ఏమైనా ఆయిల్ పేస్ట్రీస్ వంటి ఉంటాయి కదా, డ్రాయింగ్ వేసుకునే అలాంటి కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే బ్లాక్ కలర్ తీసుకోండి. మీరు ఇంకా కలర్ అవసరం లేదు, వైట్గానే కావాలి అంటే ఓన్లీ ఐస్ క్యూబ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది ఇక్కడైతే బ్లాక్ కలర్లో చూపిస్తున్నాను, అందుకని చెప్పేసి ఇలాంటి బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. నేనైతే ఈ విధంగా ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఇలాంటి బౌల్స్ లేదనుకోండి, నార్మల్గా స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, దాంతో కూడా వేసేసుకోవచ్చు. ఫుల్గా వాటర్ అయితే వేసేసుకోండి. అదేవిధంగా ఒక గ్లాస్ కూడా కావాలన్నమాట. పైన షేప్ రావాలి కదా, అందుకని చెప్పేసి ఒక గ్లాస్తో షేప్ చేసుకోవాలి. అందుకని అందులో కూడా ఫుల్గా వేసేసుకున్నాను. ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా, అంటే కరెక్ట్ ఫ్రీజర్లో పెట్టే ముందు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో ఒక 7 to 8 అవర్స్ పాటు పెట్టుకున్నారనుకోండి, గట్టిగా తయారైపోతుంది. నైట్ పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ పూజ కల్లా ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. నైట్ పెట్టేసుకుని ఆలోపు మా పిల్లలైతే నాకన్నా ముందే వాళ్ళే పెట్టేశారు. వాళ్ళకైతే చాలా క్యూరియాసిటీ ఉంది శివలింగం చేయడానికి, చాలా ఇష్టంగా చేస్తారు పిల్లలైతే. సో బయటకు తీసేసుకున్న తర్వాత ఒక 30 seconds అలాగే పెట్టేసి ఆ తర్వాత తీసారనుకోండి, అది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఇలా టర్న్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్ మధ్యలో షేప్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా గ్లాస్లో కూడా తీసేసుకుని పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత విభూదిలాగా వైట్ ఫ్లవర్ ఉంటే పెట్టుకోండి. నా దగ్గర అయితే ఫ్లవర్స్ అందుబాటులో ఏం లేవు. ఇలా చామంతులు ఉంది కదా, చామంతికి కరెక్ట్ మధ్యలో కొద్దిగా బొట్టు పెట్టేసి అటు ఇటు విభూదిలాగా పెట్టేసుకున్నాను. కుంకుమని ఇలా ఫ్లవర్కి పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా అలాగే దానికే పెట్టారనుకోండి, అది వాటర్ లాగా ఉంటుంది కదా, అది అస్సలు నిలబడదు, అది దిగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్లవర్ పెట్టుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత తొందరగా ఇది మెల్ట్ అయిపోతుందని అనుకోకండి, మినిమం ఒక ½ hour అయినా ఉంటుంది. ఈ విధంగా చేసేసుకుని శివరాత్రి రోజు ఇలా శివలింగాన్ని పూజించారనుకోండి, చాలా మంచిది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంతోపాటు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీంతోపాటు రెసిపీ అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే చాలా హెల్దీగా చాలా తక్కువ నూనెతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుతుంది. ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకున్నాను. తీసుకున్నాక అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు అరచేయిని ఏవి చేయొద్దు. ఈ విధంగా ఫస్ట్ ఇలా ఫింగర్స్తో అంతా కూడా కలుపుకోండి, అప్పుడే సాఫ్ట్గా వస్తుంది. అలాగే లేయర్స్ అనేవి క్రిస్పీగా కూడా వస్తాయి. ఆ తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ బాగా పండిన బనానా 1 తీసుకున్నాను. పెద్ద సైజు అరటిపండు 1 తీసుకున్నాను. చిన్నవనుకోండి ఈ క్వాంటిటీకి ఒక 2 తీసుకోండి, సరిపోతుంది. సో నేనైతే పెద్దది 1 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్నగా చక్రాల్లాగా రౌండ్స్గా కట్ చేసుకోవాలి. స్మాష్ చేయొచ్చు, కానీ స్మాష్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పంటికి తగులుతుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా అంతా కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇది కొంచెం మెల్ట్ అయ్యాక ఒక 3 స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. ఆ తర్వాత ఒక ½ కప్పు వరకు పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నారనుకోండి, ఈ విధంగా పౌడర్ లాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని స్లైసెస్గా కట్ చేసుకున్న బనానా అంతా కూడా వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 2 యాలక్కాయలని దంచుకుని కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక 2
2 నిమిషాల విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. జస్ట్ ఇలా బెల్లం అనేది కరిగిపోయి కొంచెం ఇలా లైట్గా మెల్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఇప్పుడు పిండి చూడండి, ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, ఈ పిండి అనేది బాగా నానిపోయింది. మరోసారి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో ఈ విధంగా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను. 2 పార్ట్స్గా చేసుకున్నాను. నేనైతే ఇందులో ఒక్కటే చూపిస్తున్నాను, ఇంకొకటి చేయట్లేదు. అంటే నాకైతే అది స్టఫింగ్ అనేది ఒక్కదానికే సరిపోతుంది. కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక 2 బనానాస్ వేసి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసేసుకుని కొద్దిగా పౌడర్ని చల్లుకుని చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా నేనైతే పెద్దగానే చేసుకుంటున్నాను. వీలైనంత పల్చగా చేసుకోండి. సో ఈ విధంగా బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని బాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిందో లేదో చూసుకోండి. చల్లారకపోతే ఫ్యాన్ కింద పెట్టి ఇంక కొంచెం బాగా చల్లారనివ్వండి. సో ఈ విధంగా బాగా చల్లారిన స్టఫింగ్ ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా పల్చగా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్తో మనకి ఏ సైజులో కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోండి. నేనైతే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా డివైడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా అన్నిటిని కూడా డివైడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే జస్ట్ ఇలా అరచేతిలో పట్టుకుని కొంచెం ఇలా ప్రెస్ చేశారనుకోండి, అవి కరెక్ట్గా కొంచెం ఫ్లాట్గా వస్తాయి. ఫ్రై అనేది చక్కగా అవుతుందన్నమాట. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా కొంచెం ప్రెస్ చేయండి అంతే. జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేశారనుకోండి కొంచెం ఫ్లాట్గా వస్తుంది. సో ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా ఒత్తుకుంటే కాజల్లాగా వస్తాయన్నమాట. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. నేనైతే డీప్ ఫ్రైకి అంతా వేయట్లేదు. జస్ట్ పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకున్నాను అంతే. ఈ ఆయిల్ కూడా అంతా కూడా పట్టదు. ఇందులో 1 స్పూన్ వరకు పోతుంది, ఇంకా మిగతాదంతా కూడా మిగిలిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు ఇవి మంచి కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఒక సైడ్ అయితే అవుతుంది. రెండింటిని కూడా అటు ఇటు ఒక 5 మినిట్స్లో ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 సైడ్లో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేనైతే వీటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది ఎంత పోయిందో. నేనైతే వేసుకున్నైతే 2 టేబుల్ స్పూన్లు, అందులో సగానికి సగం ఇంకా మిగిలిపోయింది. చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.